మీరు విన్నారు, ఒక ప్రశ్న వేశారు మీరంతా, ఈ పుస్తకాలు ఇవన్నీ ఏం ఉపయోగము అని అడిగారు. ఆ ప్రశ్న నాకు ఇప్పుడు జ్ఞాపకం ఉంది. వీళ్ళంతా బుక్ ఎగ్జిబిషన్ విజయవాడ పుస్తక మహోత్సవం చూసి వచ్చినాక ఆ ప్రశ్న మాట్లాడదాం అనుకున్నాము. మీరంతా చూసి వచ్చినారు. తాతగారు ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఆ నాలెడ్జ్ ఎట్లా ఉపయోగిస్తూ ఉంది మనకు, లేకపోతే నాలెడ్జ్ మించి వేరేది ఏదైనా మనకు ఉపయోగిస్తుందా అమ్మా? నాలెడ్జ్ సర్వస్వము అనుకుంటున్నారా? పుస్తకాలు ఎగ్జిబిషన్ అంతా చూసొచ్చారు, లేకపోతే అది కాకుండా ఇంకోటి ఏదైనా మనల్ని నడిపిస్తుందా? అది చెప్పాలమ్మా. మీరు ఏమనిపిస్తుంది? బుక్ ఎగ్జిబిషన్ అంతా చూసినాక ఏమనిపిస్తాము అది చెప్పాలి. వేదాంత అంటే, వేద అంటే నాలెడ్జ్ అని సంస్కృతంలో మీనింగ్ ఏంటంటే, వేద అంటే నాలెడ్జ్, నాలెడ్జ్ అంటే బుక్ ఎగ్జిబిషన్, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ అదంతా నాలెడ్జే. హిస్టరీ, బయోగ్రఫీ, జాగ్రఫీ, ఆస్ట్రోఫిజిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, లాంగ్వేజెస్, లింగ్విస్టిక్స్ అన్నీ నాలెడ్జే. అది ఉండేదంతా నాలెడ్జే. కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మీ బ్రెయిను, మన ఆలోచనలు అంతా నాలెడ్జే. నాలెడ్జ్ కాకుండా ఏంటి అంటే వేదాంత అమ్మ చెప్పింది లాస్ట్లో మీనింగు. వేద అంటే నాలెడ్జ్, అంతా అంటే నాలెడ్జ్ని ఎండ్ ద నాలెడ్జ్ అంటే కంప్లీట్లీ ఎండ్ ద నాలెడ్జ్. నాలెడ్జ్ని అంతా కంప్లీట్గా పక్కన పడేస్తే వాట్ ఈజ్ ఇట్? అక్కడ మిగిలేది ఏంటి? అమ్మ ఆల్రెడీ ఆన్సర్ చేసింది, సైలెన్స్ అని. ఆ సైలెన్స్ని అమ్మ ఓం అంటుంది. తాతగారు ఆ సాధనలు ఏమీ చేయరు, ఒక్కటే చేయరు. అమ్మ చెప్పిన ఒక్క చేయడు. ఎవరి భక్తి లేదు, ఎవరిపైన భక్తి లేదు. అయినా తాతగారికి ఎప్పుడు చెవిలో అది ఏమిటో పేరు పెట్టడు. ఎప్పుడు ఇంద్రాణి ఒకసారి నా రూమ్కి వచ్చింది, నాకు వినపడతా ఉంది. వింటున్నావమ్మా, నీకు వినిపిస్తుందా? అమ్మ అదే పనిగా కొంతమందికి ఆ ఓంకారం అలవాటు చేయడానికి అని ఇచ్చేస్తుంటుంది. తాతగారు అవి ఏం చేయరు, ఊరికే ఉంటారు. అయితే చెవిలో ఎప్పుడు రాత్రి పొగరు, అది ఏంటో తెలియదు. ఇంద్రాణికి షేర్ చేసుకుందామని వినిపిస్తూ ఉందమ్మా, వినిపిస్తూ ఉందా? మీకు వినపడదు, ఎందుకంటే మీరు ఎప్పుడు అల్లరి చేస్తుంటారు. మీరు కూడా నిశ్శబ్దంగా ఉంటే మీకు కూడా వినిపిస్తుంది. ఎప్పుడైతే మీకు వినిపిస్తుందో టీచర్ చెప్పేది బాగా అర్థమవుతుంది. ఫిజిక్స్ అయినా, మ్యాథమెటిక్స్ అయినా, లాంగ్వేజెస్ అయినా, ఏవైనా సరే. పీటీ మాస్టర్ చెప్పే స్పోర్ట్స్ కూడా మీరు బాగా పార్టిసిపేట్ అవుతారు. ఎందుకంటే మైండ్ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. మైండ్లో ఏదో ఒక నాకు రాత్రి పగలు అది వినిపిస్తూ ఉంటుందమ్మ. ఎందుకు వినిపిస్తుందో నాకు తెలియదు. సైలెంట్గా మీరు ఉంటే మీకే వినిపిస్తుంది. నేను ఎప్పుడు ఒక్కడనే ఉంటాను, ఎవరో ఫ్రెండ్స్ వస్తే తప్ప వాళ్ళతో కలవను. నా ఇంతకు నేను ఉంటాను. అది నాకు చాలా సహాయం చేసింది. ఎందుకంటే పిచ్చి పిచ్చి అంతా మాట్లాడుతూ ఉంటారు. అందరూ మాట్లాడేది వింటూ ఉంటారు. టీచర్స్ ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారు, అంతా పిచ్చి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు టీచింగ్ గురించి, సబ్జెక్టు గురించి మాట్లాడింది, ఏ టీచర్ మాట్లాడింది నేను వినలేదు. వాళ్ళంతా గాసిప్, అంతే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. తాతగారికి కబుర్లు లేవు, ఊరికే ఉంటారు. అది చాలా అద్భుతం అనిపించింది. అదే శక్తి ఏమో అనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. దానికి అమ్మ
ఓం అంటుంది. తాతగారు ఏం పేరు పెట్టారు దానికి తెలీదు. పేరు పెడితే అది ఒక బంధం అయిపోతుంది, దానికి ఒక కండిషన్ అవుతుంది. తాతగారికి పేరు పెట్టడమే తెలియదు, దేనికి పేరు పెట్టరు, ఊరికే వింటా ఉంటారు. ఇది నేర్పించాలా అరవింద స్కూల్ పిల్లలకని తాతగారి తాపత్రయం. అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడినా దాన్ని ధ్యానం అంటారు తాతగారు. ధ్యానం అంటే తాతగారు చెప్పేది ఏంటంటే, మీరు వింటున్నారా, అక్కడ కాకి కావు కావు అంటుంది వింటున్నారా, కోయిల వింటోంది వింటున్నారా, ఇదే చెప్తుంటారు. ఎవరో పిల్లడు కూడా అంటున్నాడు. మీరు ఎప్పుడైతే నిశ్శబ్దం ఉంటుందో అప్పుడు మీకు అన్నీ వినపడతా ఉంటాయి. ఎప్పుడైతే మీరు అన్నీ వినపడేది సైలెంట్ మైండ్లో నేర్చుకుంటారో అప్పుడు సబ్జెక్టు నేర్చుకోవడము, ఈ చదువులన్నీ పనికిమాలిన చదువులు నేర్చుకోవడము పెద్ద విషయమే కాదు. తాతగారు ఎంత సులభంగా చెప్తున్నారు గుదు. ఈ చదువులు మీరు యూనివర్సిటీ కానీ ఎల్కేజీ యూకేజీ కానీ ప్లీజ్ ఏ చదువు అయినా సరే మీకు చాలా ఈజీగా వస్తుంది. కారణం ఏంటంటే మైండ్ సైలెంట్గా ఉంది, మైండ్లో నిరంతరము ఒక ధ్వని మీకు వినిపిస్తూ ఉంది. టీచర్ చెప్పేది కూడా దానికి అన్వయం అవుతూ ఉంది. పాఠాలు చదివినప్పుడు కూడా అన్వయం అవుతుంది, పుస్తకాలు చదివినప్పుడు అన్వయం అయిపోతుంది. అయితే లోపల సైలెన్స్, ఆ సైలెన్స్ గురించి అమ్మ చెప్పింది. సైలెన్సు తాతగారు ఊరికే చెప్తూ ఉంటారు, అమ్మ దాన్ని మీకు అనుభవంలో తేవాలని చెప్పి ఇంకా లోతుగా చెప్పింది, చాలా లోతుగా చెప్పింది. అనుభవంలోకి రావాలి. తాతగారికి అనుభవం లెక్కలేదు, ఉంటుంది కదా, దానికోసం ఇంత తిప్పలు ఎందుకు పడాలా, అనుభవము అనే దీంతో ప్రాక్టీస్ ఎందుకు చేయాలా. తాతగారు ఏమీ చేయొద్దు అంటాడు. కారణం ఏంటంటే సహజంగా సైలెంట్గా ఉంది మైండ్. బట్ మీకు పెద్ద సమస్య అయింది. టీచర్ చెప్తే వినరు, పీటీ మాస్టర్ చెప్తే వినరు, అమ్మ చెప్తే వినరు. అమ్మ అంటుంది మాతృదేవో భవ. అమ్మ చెప్తే వినడం అంటే ఏంటంటే అమ్మ చెప్పింది ప్రతిదాన్ని వినడం లోతుగా. టీచర్ చెప్తే ఆచార్య దేవో భవ. ఆచార్యుడు అంటే టీచర్ చెప్పింది బాగా వినడు. వింటే వాళ్ళకి పాదాలకు నమస్కారం చేసినంత గొప్ప ఇదన్నమాట. వాళ్ళని వింటే ఆ వినడం చాలా ముఖ్యం. అందుకే తాతగారు ఎప్పుడూ ఏమంటుంటారంటే వింటున్నారా వింటున్నారా వింటున్నారా. ఎందుకంత ఇంపార్టెంట్ అంటే వింటే మీకు ఈ చదువులు పెద్ద విషయం కాదు. బిఏ అయినా, ఎంఏ అయినా, పిహెచ్డి అయినా. తాతగారు ఇవన్నీ చదివేశారంటే ఇవన్నీ చదివేశారు. తాతగారు ఎన్ని పిహెచ్డీలు ఇవ్వాలో తాతగారికి తెలియదు. ఎందుకంటే తాతగారికి డిగ్రీలు సర్టిఫికెట్లు లేవు. లైబ్రరీలు చదివేశారు. ఇట్లా చెప్పమంటే ఇట్లా చెప్పేసేస్తారు. తాతగారు మాట్లాడేది వింటున్నారు కదా మీరు. ఎట్లొచ్చింది ఆ వాక్ అంటే వాచకము అనింది అమ్మ. వాచకము అంటే ఓంకారం ఒకటే కాదు, నువ్వు ఏం మాట్లాడితే అదంతా వాచకమే.